ఈరోజు ఏపీలో ఏం నడుస్తుంది? భక్తుల మనోభావాలతో ఆటలు, బూతుల పురాణంతో రాజకీయం, ప్రత్యర్థులపై దాడులు, తప్పుడు కేసులు, అరెస్టులు, జైళ్లు, మేం అధికారంలోకి వస్తే రెట్టింపు పరిహారం అనే బెదిరింపులు. ఎందరో మహనీయుల సిద్ధాంతాలు, యోధుల ఆశయాల సమ్మేళనం. దళాధిపతి విజయ్ కుమార్. విజయ్ కాజ్. పేదల చేత, పేదల యొక్క, పేదల కోసం సుస్థిర ప్రభుత్వ ఏర్పాటే అధిక జన మహాసంకల్పం. ఇది ప్రజాస్వామ్యమా, ఆటవిక రాజ్యమా? ఒకవైపు టీడీపీ జనసేన కూటమి, మరొక వైపు వైసీపీ. ఎవరు ఎందులోనూ తీసుకోరు, ఒకరిని మించి ఒకరు పోటీ ఎందులో అంటే రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన చేసి సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి ఫలాలు అందించడం, రాష్ట్రాన్ని పురోగవృద్ధి వైపు నడిపించడంలో కాదు, అరాచక పాలన చేయడంలో, దాడులు చేయడంలో, పగ, ప్రతీకారం, కక్ష, కార్పణ్యాలు, ఆఫీసులకు నిప్పు, దొమ్మి, ఆటవిక రాజ్యం రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపించడంలో పోటీ. ముఖ్యమంత్రుల దగ్గర నుంచి టీడీపీ, జనసేన, వైసీపీ నాయకులు రాజకీయంగా ఎలా మాట్లాడుతున్నారో చూడండి. సభ్య సమాజం సిగ్గుపడేలా, జనం ఈసడించుకునేలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎలా వాడుతున్నారో చూడండి. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఏం చేశారు 2 ఏళ్లలో? మీరు బీకారా? ఇంకేమన్నా బీకారా? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది, వచ్చినప్పుడు ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సైకో జగన్ చెప్పాడా లండన్ నుంచి ముందలు మింగేదాకెళ్ళాడు అక్కడికి. ఆ సన్న బియ్యం సన్నాసికి చెప్తున్నా, కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. జగన్ తాత ఏం పీకలా, తండ్రి ఏం పీకలా, ఈయనేం పీకుతాడా బాబు? భలే ఉన్నాం. నారా లోకేష్ ఫైర్ ఉందా? ఆడ పప్పు దద్దమ్మ సన్నాసి. అనే సన్నాసి నా కొడుకులు ఎవరు? చెప్పు పెట్టి కొడతారు కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఒరే జగన్మోహన్ రెడ్డి, నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా అంటాడాడు. పాత్రగా ఇలాంటి 420 నా కొడుకులు, ఆడ 420 నా కొడుకు చంద్రబాబు గారు 70 సంవత్సరాల వయసు వాడికి రాష్ట్రంలో పనకమాలి సన్రాసి నా కొడుకు వచ్చాడు. కొడుకున్నారా? జిల్లాలో ఒక ఆయన ఉంది హోం మంత్రి. ఎందుకు మరి సంక్రాంతానికి హోం మంత్రి మనకి? రోజా, నీ బతుకు ఎవరికి తెలదో? బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసిందా? నువ్వు ఎవడింటో పడుకున్నావు? ఏ పప్పు, ఎక్కడో ఇంట్లో దాక్కోని ట్వీట్ పెట్టడం కదా నువ్వు. అమ్మకి పుట్టడం మగాడు అయితే తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే. ఈ ఊర కుక్కలు, పంది కుక్కలు, పిచ్చి కుక్కలు, పచ్చ కుక్కలు, ముసల్ సైకో, డకోటా సైకో, ఆడి కొడుకు లోకేష్ పిల్ల సైకో. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. అరే దున్నపోతు, ఈ టెక్కల్ రోడ్డు మీద కొట్టకపోతే దున్నపోతూ ఎంట పెట్టాలంటే ఊరుకుంటారంట. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. బాలకృష్ణ ఎవడు? ఎత్తి మీద జుట్టు ఎవడదో పెట్టు తిరుగుతూ ఉంటాడు. విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. వీళ్ళ మన రాజకీయ నాయకులు, వీళ్ళక మన ఓట్లేసి గెలిపించింది. అధిక జనులైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓసీలను, పేదలకు నిర్ణయాధికారం సాధించటం అనేటువంటి లక్ష్యంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాం. తొలి రోజే మా విధానాలు ప్రకటించాం. వ్యక్తిగత జీవితాలలోకి తొంగి చూడమని, వ్యక్తిగత దోషణలు చేయమని, వాటికి స్పందించమని మా ప్రమాణాలు, మా విధానాలు మేము ప్రకటించటమే కాదు, గత సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమైన మంత్రి లోకేష్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారులకు సంబంధించి అనేక అంశాలు, అనేక విమర్శలు, పదే జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపిస్తూ చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ప్రశ్నించటంలో ఎక్కడా కూడా విఫలం కాలేదు. అదేవిధంగా ఎవరిని అగౌరవపరచలేదు, ఎవరి యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా మేము మాట్లాడలేదు. అలాగని ప్రజల తరపున గొంతెత్తి ప్రశ్నించటంలో ఎక్కడ కూడా మేము వెనుకాడలేదు. ఇది మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం.
విశ్వవిఖ్యాతిగాంచినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఒక జిల్లాకు పెడితే ఆ జిల్లాలోని మంత్రి ఇంటికెళ్ళి నిప్పు పెట్టినటువంటి పరిస్థితి. మాట్లాడితే ఎదురు దాడి చేయటమే కాకుండా ఇళ్లకు నిప్పు పెట్టడం, ఆఫీసులకు నిప్పు పెట్టడం, దొమ్మి చేయటం అనేటువంటిది ఎలా చేస్తున్నారో చూడండి ఈ రాష్ట్రంలో. మంత్రుల ఇళ్లను ఆందోళనకారులు టార్గెట్ చేయడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. మంటల్లో ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎదురు పక్షాలపై ఉసిగొలిపి దాడులు చేయించి నిప్పులంటించి నాయకులు అంతిమంగా బాగానే ఉంటారు, కానీ అందులో పాల్గొనేటువంటి కార్యకర్తలు సామాన్యులు చివరికి ఇబ్బందులు పడతారు. వాళ్ళ బ్రతుకులు చిదిలమై ఛిద్రమై ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ దాడుల్లో ఈ నిప్పు అంటించడంలో పాల్గొనేటువంటి కార్యకర్తలారా, పేదలారా, బలహీనులారా ఆలోచించండి, మీరు బలి కావద్దు. ఒకప్పుడు రాజకీయం అంటే ఒక గొప్ప సేవగా, మానవ సేవగా భావించేటువంటి పరిస్థితి ఉండేది. ఒకప్పటి తరం రాజకీయ నాయకులు ఎంతో హుందాగా వారికి నష్టం కలిగిన, వెన్నుపోటు పొడిచిన ఎదుటి వ్యక్తి గురించి దూషణ, దుర్భాష కాకుండా ఏ విధంగా తమలోని అక్కసుని, బాధని వెలుబుచ్చారు అనేటువంటిది సభ్య సమాజం హర్షించే విధంగా మాట్లాడారో చూడండి. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు చంద్రబాబు నాయుడు. ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం. ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు. బాలకృష్ణ ఇంట్లో జరిగిన ఆ తుపాకీకి సంబంధించిన ఇన్సిడెంట్, అది కూడా చర్చకు పెట్టుకోవాల్సిందే. నిజంగా అధ్యక్ష, గుండె మీద చేయి వేసుకొని చెప్పు చంద్రబాబు, బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలి మనిషికి ప్రాణాపాయమైన పరిస్థితి ఉంటే మేము దాన్నైనా రాజకీయం చేసే ప్రయత్నం చేశామా? అది ఒక ఎన్టీ రామారావు గారైనా, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా ఏ విధంగా మాట్లాడేవారు, ఎలా మాట్లాడేవారు? రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పాలని, విలువలు ప్రమాణాలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలని, అధిక జనులైనటువంటి పేదలకు ఆస్తులు, అవకాశాలు, భూములు, నిధులు, ఉద్యోగాలు, ఉపాధినిచ్చి రాష్ట్రాన్ని పురోగాభివృద్ధి వైపు నడిపించాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఇప్పుడున్నటువంటి ఈ పగా ప్రతీకారాలు తీర్చుకునేటువంటి రెండు పార్టీలకు ఒక ఆల్టర్నేటివ్గా, ఒక తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చింది ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. జనం ఆలోచించాలి. ఈ రోజు జనం ముందున్నటువంటి సమస్యలు ఏంటి? తిట్టుకునేటువంటి పురాణాల గురించి, చేసుకునేటువంటి దాడుల గురించే ఈ మీడియా చూపిస్తుంది, ప్రొజెక్ట్ చేస్తుంది. టీఆర్పీ రేటింగ్స్ కోసం పదే పదే తిప్పి చూపిస్తుంది తప్ప ప్రజల సమస్యల గురించి, ప్రజలు ఎదుర్కొనేటువంటి అంశాల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఎక్కడా కూడా కథనాలు ఉండవు. ప్రజల యొక్క ఆలోచనలు కూడా అటువైపు నెట్టివేస్తున్నటువంటిది మీడియా. ఒకప్పుడు శాంతి సామరస్యంగా ఉన్నటువంటి రాష్ట్రం అని ఆంధ్రప్రదేశ్ గురించి అందరూ చెప్పుకునేవాళ్ళు. ఈరోజు బీహార్ అయిపోతుందా, యూపీ అయిపోతుందా, అరాచకం వస్తుందా, ఆటవిక రాజ్యం అవుతుందా అని ప్రతి చోట కూడా చర్చించుకునే పరిస్థితి వచ్చిందేనంటే జనం ఆలోచించాలి, జనం మేల్కోవాలి. కోల్పోతున్నటువంటి ప్రతిష్టను తిరిగి సాధించుకుందాం. సమాయత్తం అవ్వండి, సిద్ధపడండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా.